టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ కెప్టెన్ గాను విఫలమవుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయవంతం తర్వాత రోహిత్ అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గాను తడబడుతున్నాడు. శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోవడంతో పాటు సొంత గడ్డపై ఎన్నడూ లేని విధంగా టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆసీస్ గడ్డపై బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 1-3తో చేజార్చుకోవడం రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరి 8 టెస్టుల్లో టీమిండియాకు కావలసిన 3 విజయాలను రోహిత్ అందించలేకపోయాడు. దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. పేలవ బ్యాటింగ్తో ఆసీస్ చివరి టెస్టుకు రోహిత్ శర్మ స్వయంగా తప్పుకున్నాడు. తుది జట్టు నుంచి తప్పుకున్న టీమిండియా కెప్టెన్ గాను రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. పేలవ బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని ఇటు అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. జట్టు నుంచి తప్పుకొని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శనపై ఇటీవల బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరయ్యాడు. జట్టు పేలవ ప్రదర్శనతో పాటు సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడం వంటి విషయాలపై బీసీసీఐ వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశానికి సంబంధించి వివరాలు ఇప్పటి వరకు అధికారికంగా బయటకు రాలేదు. కానీ అనేక ఊహాగానాలు తెరపై వచ్చాయి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐకి సూచించినట్లు వార్తలు వచ్చాయి. విదేశీ పర్యటనలో కుటుంబ సభ్యులను ఎక్కువ రోజులు అనుమతించకూడదని, ఏ టెస్ట్ను మళ్లీ నిర్వహించాలని గంభీర్ బీసీసీఐను కోరినట్లు, అందుకు బోర్డు అంగీకరించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు రోహిత్ శర్మ ఫ్యూచర్ కెప్టెన్ ను సిద్ధం చేసుకోవాలని బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. తన వల్లే జట్టుకు సమస్యలు ఏర్పడితే తక్షణమే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా రోహిత్ బోర్డుకు తెలియజేసినట్లు ప్రచారం జరుగుతుంది. అలా కాకుండా మరో కెప్టెన్ కు సిద్ధం చేసే వరకు కూడా జట్టులో కొనసాగుతానని, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రోహిత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుంది. ఈ టోర్నీ మెరుగ్గా రాణిస్తే సీనియర్ ఆటగాళ్లకు జట్టులో కొనసాగుతారు. అలా కాకుండా పేలవ ప్రదర్శన కనబరిస్తే మాత్రం బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.